ఇప్పుడు బిడ్డ రిస్కుల గురించి మాట్లాడుకుందాము. అయితే చాలా మంది పిల్లల్ని కనడానికి ఒకటి అవయవాలు ఏమన్నా అవయవ లోపాలతో పుడతారేమో అని భయపడే వాళ్ళని నేను చూశాను, లేదా జన్యు లోపాలు ఉన్న వాళ్ళు కూడా పుడతారేమో అన్న భయంతో చాలా మంది పిల్లలు కనడానికి భయపడుతూ ఉండే వాళ్ళని చూశాను. సో ముందు ఏమైనా టెస్టులు చేయించుకుంటే ఈ సమస్యలు పోగొట్టుకోవచ్చు అని ఏదైనా ఉందా మ్యామ్? ఏమైనా టెస్టులు ఉన్నాయా అట్లాగా? సో డెఫినెట్లీ ఉన్నాయమ్మా. మనం ఒకప్పుడు అంటే 20 years బ్యాక్ అప్పటికన్నా ఇప్పటికి మనకి నాలెడ్జ్ చాలా పెరిగింది. మనకి లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్తో జెనెటిక్ స్క్రీనింగ్ అన్నది కూడా బాగా పెరిగింది. ఓకే, సో కొన్ని రకాల అన్ని జెనెటిక్ ఇప్పుడు మనకి వేలల్లో ఉన్నాయి జెనెటిక్ డిసీజెస్. వాటిల్లో మనకి ఒక పర్సంటేజ్, ఒక 5%, 1% అనుకో, అంతవరకు ఇంకా టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అండ్ వాటిల్లో మనకి కొన్ని మనం ప్రెగ్నెన్సీలో ముందుగానే డయాగ్నోస్ చేయగలుగుతాం. ఓకే, సో కొంతమందికి ఫ్యామిలీస్లో రన్ అవుతుంటాయి కొన్ని జెనెటిక్ అనామలీస్, హెరిడిటరీగా మనకి ఫ్యామిలీస్లో రన్ అయ్యేవి. కొన్ని రకమైన మజిల్ డిస్ట్రోఫీస్ కానీ, కొన్ని రకమైన ఇప్పుడు థాలసీమియా, సికిల్ సెల్ అన్నవి ఇట్స్ నాట్ జెనెటిక్ డిసీజెస్, అంటే జీన్లో చేంజెస్ వల్ల వచ్చే బ్లడ్ డిసీజెస్ అనమాట. సో ఇట్లాంటివి మనకి కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటే మన హిస్టరీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ ఇంట్లో ఎవరికైనా, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరికైనా, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరికైనా కానీ ఇలాంటివైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రాపర్ డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఇలాంటి టెస్టులు యాక్చువల్లీ స్పీకింగ్ మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు కాదు, పెళ్ళికి ముందే మనం ఈ టెస్టులు చేసుకోవాలి. ఓకే, సో అలాంటప్పుడు ఎందుకంటే కొన్ని రెసెసివ్ జీన్స్ అని ఉంటాయి. అంటే రెసెసివ్ అంటే ఒకళ్ళకి ఉంటే ఆ ఒక్క జీన్ వస్తే మనకి డిసీజ్ రాదు. ఒకవేళ హస్బెండ్కి అదే డిసీజ్ ఉండి, వైఫ్కి అదే డిసీజ్ ఉండి, ఇద్దరు పిల్లలకు వచ్చినప్పుడు హస్బెండ్లో రెసెసివ్ జీను, వైఫ్లో రెసెసివ్ జీన్ రెండు కలిసి బేబీ డిసీజ్డ్గా పుడతారు. ఓకే, సో అలాంటప్పుడు ఇప్పుడు మనం ఇద్దరిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కొన్ని రకాల డిసీజెస్ ఇలా మనం ముందుగానే డయాగ్నోస్ చేసి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కన్నా ముందే కౌన్సిలింగ్కి వస్తే కనుక, సో ఇలాంటివైనా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, అలాంటివైనా ప్రివెంట్ చేయాలి మనం ఫస్ట్. డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ వేరు, డిసీజ్ రాకుండా చూసుకోవటం మనకి బెటర్. కొన్ని లేదు అంతా అయిపోయింది, ఇదంతా మనం ప్రిపేర్డ్గా లేము, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనకి వచ్చిన ఇప్పుడు లేటెస్ట్ అల్ట్రాసౌండ్స్లో మనకి ఇలాంటి జన్యుపరమైన లోపాలు ఏమైనా పిల్లల్లో ఉంటే మనం ముందుగానే పసిగట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాటిని మనం రెక్టిఫై చేయటం అన్నది మనకి ఇట్స్ అన్ఫార్చునేట్లీ వీ కాంట్ డూ ఇట్. ఓకే, అంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చే సిండ్రోమిక్ బేబీస్ అన్నది మనం కొన్ని రకాల అవయవ లోపాలు మనం రెక్టిఫై చేయొచ్చు. అంటే గ్రహణం మొరి అంటారు, అంటే క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అన్నది, వాళ్ళకి ఈ ప్యాలెట్, వాళ్ళ పై పెదము ఇవన్నీ మనకి డిఫెక్టివ్గా వస్తాయి. అవి సర్జికల్గా కరెక్ట్ చేయొచ్చు. అంటే పుట్టిన తర్వాత మనం ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం డిపెండింగ్ ఆన్ ద బేబీస్ కండిషన్ వాళ్ళు ప్లాన్ చేసుకుని మనం సర్జరీ చేస్తే తర్వాత అసలు దానివల్ల ఎఫెక్టే ఉండదు. అలా కొన్ని రకాలుగా సర్జికల్లీ కరెక్టబుల్ అనామలీస్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు మనం. కొన్ని అంటే మల్టిపుల్ అనామలీస్ ఉంటాయి, అంటే తలలో కొన్ని ప్రాబ్లమ్స్, గుండెలో కొన్ని ప్రాబ్లమ్స్, చేతులు కాళ్ళు సరిగ్గా డెవలప్ అవటం, ఇట్లాంటి లేనివి మనం ఎర్లీగా అంటే 12 weeks అప్పుడు ఒక స్కాన్ చేసుకుంటాము, 20 weeks అంటే టీఫా స్కాన్ అని మనం ఎనామలీ స్కాన్ చేసుకుంటాం. ఇలాంటప్పుడు ఒకవేళ ఇలా మల్టిపుల్ సిండ్రోమిక్ బేబీస్ ఉంటే దాన్ని ఉన్న కండిషన్ని బట్టి కొన్ని డయాగ్నోస్ చేయగలుగుతాము, ఇది స్పెసిఫిక్గా ఈ డిసీజ్ అని. కొన్ని మనకి బయోకెమికల్ టెస్టింగ్ ఉంటాయి, డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్, పెంటా మార్కర్ అని. ఇట్లాంటి వాటిలో కొన్ని రకమైన మనకి ఇది హై రిస్క్ కేసు, దీనిలో ఈ జన్యులోపం ఉండే ఛాన్స్ ఉంటుంది అని అప్పుడు డెఫినెటివ్ టెస్టింగ్ చేస్తాం. అంటే డైరెక్ట్గా మనం బేబీ దగ్గర నుంచి సెల్స్ కలెక్ట్ చేసుకుని ఆ సెల్ మీద జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. మ్యామ్, అసలు ఈ టెస్ట్లన్నీ అందరూ చేయించుకోవాలా, లేదంటే ఏదన్నా హెరిడిటరీగా రన్ అవుతుంటే వాళ్ళ ఫ్యామిలీలో చేయించుకోవాలా? హెరిడిటరీలో రన్ అయ్యే టెస్ట్లు కొన్ని ఉంటాయమ్మా, కొన్ని మనం అందరికీ కామన్గా చేసే స్క్రీనింగ్ ఉంటుంది. ఓకే, అంటే అసలు ఆ బేబీ లో రిస్కా హై రిస్కా, ఆ ప్రెగ్నెన్సీ లో రిస్కా హై రిస్కా. హై రిస్క్ అంటేనే మనం ముందుగా అప్పుడు ఆ ఫర్దర్ టెస్టింగ్ చేస్తాం. లో రిస్క్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ టెస్టింగ్లో అడ్వైస్ చేయం.